హలో ఎవ్రీవన్. ఇప్పుడు టైం 7:30 అయింది. రాత్రి డిన్నర్ టైం అయింది. కానీ ఏం చేయాలనేది నాకైతే అర్థం కాలేదు. వచ్చాను, ఆలోచించాను. మా హస్బెండ్‌ని అడిగాను, "ఏం చేయమంటారు?" అంటే నాకేమొద్దన్నాడు. అదే సుహాస్‌ని అడిగితే, "నువ్వు పాస్తా చేస్తావా? పిజ్జా చేస్తావా?" అని అడుగుతాడు. సరే వీళ్ళిద్దరి మాట కాదని చెప్పేసి నేనొచ్చేసి ఫ్రిడ్జ్ తలుపు తీశాను. ఫ్రిడ్జ్ తలుపులు తీస్తే దాంట్లో నాకు కొంచెం దోస పిండి కనిపించింది. సరే దోసేద్దాము అనుకున్నాను. ఉత్త దోస ఏం తింటారులేబ్బా అని కొంచెం ఉప్మా కూడా చేశాను. ఆ ఉప్మా, దోస, మళ్ళీ చట్నీ చేశాను. పీనట్ చట్నీ చేశాను. పీనట్ చట్నీలో కొంచెం చింతపండు బదులు నేను లెమన్ వేసి చేశాను. కానీ నార్మల్గా మేము నైట్ పూట దోశ తక్కువే చేస్తాను. దోశ కూడా రెగ్యులర్గా చాలా తక్కువ. ఎందుకంటే మేము నా మ్యారేజ్ అయినాక 18 ఇయర్స్ నుంచి నేను అక్కడ ఇక్కడ ఉండటం వల్ల మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ చపాతీనే తింటాము. నైట్కి కూడా చపాతీ కర్రీ లేదంటే అలా ఏదన్నా తింటాం. డైట్ సింపుల్గా చేస్తాము నైట్ డిన్నర్ అంటే. మార్నింగే కొంచెం బ్రేక్ఫాస్ట్ బాగా తింటాము. నైట్కి మాత్రం మ్యాక్సిమం సురేష్ అంటుంటాడు, నాకొద్దు అంటాడు. కానీ అప్పుడప్పుడు నేనే బలవంతంగా చేసేస్తాను. సరే ఇవాళ ఎప్పుడు దోశ వేయను, ఇవాళ సరే దోశ వేద్దాం అనుకొని దోశ వేసాను. దోశతో పాటు ఉప్మా కూడా చేసేస్తే సురేష్కి నచ్చింది, సుహాసు తిన్నాడు. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కో రకం. ఇక్కడ మా కాంపౌండ్లో అంతా నార్త్ ఇండియన్సే ఉంటారు. నార్త్ ఇండియన్స్ అడుగుతూ ఉంటారు, బాబీ దోశ అని. కానీ ఎప్పుడన్నా ఎవరినన్నా పిలిచాను అంటే, అదిగోండి నా కొడుకు వచ్చాడు మధ్యలో స్నానం చేసేసి, వాడికి కింద ఆడుకొని వచ్చాడు. స్నానం చేసి వస్తే కానీ డిన్నర్ ఇవ్వనన్నాను. అందుకనే స్నానం చేసి ఫటాఫట్ వచ్చేసాడు. ఇదిగోండి, ఎప్పుడన్నా ఇలా బయట వాళ్ళని డిన్నర్కి అని పిలిచాను అంటే దోశ భయం వేస్తుంది. ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. కానీ మన ఆంధ్ర వాళ్ళం దోశ ఎంత సాఫ్ట్గా వస్తే మనకు అంత నచ్చిద్ది. కానీ వీళ్ళకి నార్త్ ఇండియన్స్కి ఏంటంటే దోశ క్రిస్పీగా ఉండాలి. బాగా హార్డ్గా క్రిస్పీగా ఉంటే కానీ వీళ్ళకి నచ్చదు. మరి మనమేమో సాఫ్ట్గా తింటాం. అయినప్పటికీ బాగానే వస్తుంది. కాకపోతే ఒక్కోసారి వీళ్ళని పిలిచినప్పుడు అతుక్కుపోవటము, ఇలాంటి టెన్షన్స్ అన్నీ ఉంటాయి. తలకాయ నొప్పి నాకు. అందుకే ఎవరినన్నా పిలిచాను అంటే చాలా టెన్షన్ పడతా దోశ కోసమని. మ్యాక్సిమం దోశ ఎవరినన్నా పిలిచినప్పుడు చేయటానికి టెన్షన్ అయితే పడతాను. ఇదిగోండి ఉప్మా, దోశ ఇలా చేశాను. బాగానే ఉంది అని తిన్నారు మా హస్బెండ్ కూడా బాగుందని తిన్నారు. ఏదైనా మనం చేసాము అంటే బాగుంది అని తింటే మనకి సంతోషంగా ఉంటుంది. వద్దు అని మనిషి ఒక దోశ తిన్నాడు. హ్యాపీ అనిపించింది నాకు రాత్రి. నిన్న ఆయనకి బాగా హెడేక్గా కూడా ఉందన్నాడు. సరే అని ఒక దోశ తినేసి కొంచెంసేపు అట్లా వాకింగ్కి వెళ్ళేసి వచ్చాము. ఇదే విధంగా ఉంటుంది మాకు మ్యాక్సిమం రొటీన్ లైఫ్. ఇక్కడ బయటికి అది వెళ్ళేది చాలా తక్కువే. ఎప్పుడన్నా వెళ్ళినా కానీ ఎక్కడికన్నా పార్టీకి అలా వెళ్తాము. ఇదేనండి మా రొటీన్ లైఫ్. ఇదిగోండి నేను మా హస్బెండ్కి దోశ చట్నీ ఇచ్చాను. మరి ఈ రోజుకి ఇంతేనండి. బాయ్ కలుస్తాము మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ.